వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల వైనాట్ 175 ఉన్న వైసీపీ 11 సీట్లకే పరిమితమైపోయింది. మళ్లీ కోలుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆ పార్టీకి వరుస కేసులు ఇబ్బందిగా మారిపోయాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చింది. లిక్కర్ స్కామ్ చేసింది వైసీపీ. ఇక నాయకులందరూ జైలు బాట పట్టాలి అని చెప్తున్నారు. ఇప్పటికే జగన్ చుట్టూ ఉన్న కీలక నాయకులు గాని అధికారులందరూ కూడా జైలుకు వెళ్లారు. రేపో మాపో జగన్ దగ్గర కూడా ఈ కేసు వస్తుందని చెప్తున్నారు. అసలు నిజంగా స్కామ్ జరిగిందా, స్కామ్ జరిగింది అనే ఆధారాలను సిట్ చెప్పేదానికి ఆధారాలు ఏంటి అనే విషయం గురించి ఈరోజు సజ్జల గారితో మనం మాట్లాడదాం. సార్, మొత్తం కోలుకునే ప్రయత్నాల్లో మీరుంటే సిట్టు కేసుల మీద కేసులు పెట్టి మీ నాయకుల మీద నాయకులను వేసేసి అందరినీ జైలుకు పంపుతా ఉన్నారు. కీలకమైన నాయకులు 12 మంది మీకు పార్టీ చెవిరెడ్డి కానీ మిగతా నాయకులందరూ కూడా మిథున్ రెడ్డి సహా ఎవరైతే జగన్ కి 1, 2, 3, 4 లాగా ఉన్న వాళ్ళందరూ కూడా జైలుకు పోతున్నారు. ఇది మానసికంగా దెబ్బతీస్తుందా వైసీపీని? ఒకవేళ అలా ఎవరన్నా అనుకుంటే, ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది భ్రమే అవుతుంది. ఎందుకంటున్నారంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్గా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడే, అప్పుడు అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే అప్పుడే ఏ కాలేదు, పార్టీ దాని దారి నడిచింది. అప్పుడు ఇంకా స్ట్రక్చర్ కూడా ఇంత ఫామ్ కాలేదు. రెండవది, అధికారంలో 151 సీట్లతో 175లో ఉన్న రోజుకు ఈరోజు 11 సీట్లకు పడిపోయిన రోజుకు దట్ డజంట్ రిఫ్లెక్ట్ ది యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, వైఎస్ఆర్సీపీ ఒక కొత్తగా ఆవిర్భవించి యంగ్ పార్టీ. దిస్ ఇస్ నాట్ 40 ఏళ్ల మొన్న ఇప్పుడు తెలుగుదేశం కదా ఇప్పుడు ఏ ఏజ్కి రీచ్ అయిందో. మన స్టేట్లో కాంగ్రెస్ పడిపోయినప్పుడు దెబ్బ కుప్పగూలినప్పుడు టీడీపీ చేతిలో ఏ ఏజ్కి రీచ్ అయిందో ఆ ఏజ్లో అది ఉంది, ఓల్డ్ ఏజ్లో ఉంది. బై దేర్ ఏజ్ రీత్యా చూసినా పార్టీ ఏజ్ వేరే, వీఆర్ యంగ్ అండ్ అప్పటికంటే మోర్ ఆర్గనైజ్డ్గా ఉన్నాం. దెబ్బతిన్నాము, డక్కా మొక్కలు తిన్నాము. రాజకీయ పార్టీలు అన్నాక గెలుపోవటంలో సహజం. కానీ చేసింది ఎంత తృప్తిగా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తృప్తితోనే ఆయన ఈరోజు ఉన్నారు. దాని రెసిప్రొకేషన్ కూడా జనం నుంచి కూడా ఉన్నందువల్ల ఆ వైపు ఏ ఢోకా లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నట్టు అనుకున్నచ్చు, ఎందుకంటే 151 నుంచి 11కు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు డెసిమేట్ చేయాలంటే ఏం చేయాలి? మా వైపు ముందు ఆర్థిక మూలాలు నరుకుతూ వస్తారు, లేదా బలం నరుకుతూ చేస్తూ వస్తారు. ఫ్యాక్షన్లో అది సహజం. ఇక్కడ రాజకీయాల్లో కూడా లీడర్లందరినీ తీసుకుని ఇచ్చేస్తే ఆయన ఐసోలేట్ అయిపోతారని అది ఒక భ్రమే. ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, మిగిలిన వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి ఆయనకు అడ్వైజ్ ఇచ్చారు. 1, 2, 3, 4 అంటూ లేయర్స్ లేరు చుట్టూ. అవసరాన్ని బట్టి దాన్ని ఎవరో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళు లీడర్లు ఉన్నారు. పార్టీకి ఒక స్ట్రక్చర్